ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు 8,427 మంది పాస్టర్లు అప్లై చేసుకుంటే వారందరూ కూడా గౌరవ వేతనాన్ని ఇచ్చి క్రైస్తవ సమాజం మీద వారికి ఉన్నటువంటి గౌరవాన్ని, వారికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ సమాజం మీద మంచి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన యొక్క ప్రభుత్వంలో క్రైస్తవుల్ని ఓటు బ్యాంకు కింద వాడుకున్నటువంటి పరిస్థితి. ఆయన బైబిల్ పట్టుకొని, వాళ్ళ తల్లి బైబిల్ పట్టుకొని ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి క్రైస్తవ సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పారు. కానీ వారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల్ని, మరి ముఖ్యంగా ఎస్సీల్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు తప్పితే వారి మీద ఎక్కడ కూడా విశ్వాసం కానీ నమ్మకం కానీ లేదు. ఏ ఒక్క పని కూడా క్రైస్తవులకి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల గురించి ఆలోచించారు. ఎందుకంటే రాజ్యాంగ ఫలాలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో క్రైస్తవులు రాజ్యాంగ ఫలాలని అనుభవించలేకపోతున్నారు. రాజ్యాంగ ఫలాల్ని ఒకే కులంలో ఉన్నటువంటి మాలలు కానీ, మాదిగలు కానీ, ఎస్సీలుగా ఉన్నటువంటి వారు రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా దెబ్బతింటున్నారు. వారితో పాటు వీరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజున 2014, 2019 సంవత్సరంలో క్రైస్తవులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించి క్రైస్తవుల గురించి ఆలోచించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి అనేక సార్లు మేము క్రైస్తవులందరూ కూడా విన్నవించుకున్నారు. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రైస్తవ భవనాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లందరూ కూడా అయ్యా మాకు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రైస్తవ భవనం కావాలి అని చెప్పి అడిగినప్పుడు వెంటనే 2 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించి వెంటనే భవనాన్ని అప్పటికప్పుడు పనులను స్టార్ట్ చేసి భవన నిర్మాణం చేపడితే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని సర్వనాశనం చేశాడు. అయ్యా ఆ యొక్క భవనం అసాంఘిక కార్యక్రమాలకి నెలకొని ఉంటుంది, ఆ యొక్క భవనాన్ని పాడు చేస్తున్నారు, మీరు వెంటనే నిలిపివేయబడినటువంటి పనులను పునఃప్రారంభించండి అని చెప్పి మేము అనేక సార్లు ధర్నాలు చేశాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా ఉండిద్దో జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా ఉంది. ఎప్పుడు కూడా క్రైస్తవుల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగాలనే మళ్ళీ క్రైస్తవ భవనానికి 10 కోట్ల రూపాయల నిధులను ఇచ్చి వెంటనే ఆ భవనాన్ని పనులను స్టార్ట్ చేసి క్రైస్తవులకి ఆ భవనాన్ని త్వరగా అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు ఆ యొక్క ప్రాంగణానికి వచ్చి ఆ ప్రాంగణాన్ని మొత్తం కూడా చూసి పనులను స్టార్ట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా క్రైస్తవుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చాటుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని
కేవలం ఓటు బ్యాంకుగానే చూశాడు తప్పితే మరొక విధంగా చూడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో ఉన్నటువంటి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో క్రైస్తవులు ఉండారని చెప్పి భావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పిల్లలైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో ఆ పిల్లలకి వివాహ ఖర్చుల కింద 50,000 రూపాయలు ఇవ్వటం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను అధికారంలోకి రాగానే 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. కానీ ఆ పెళ్లి కానుక ఏమైపోయిందో కానీ ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో పెళ్లి కానుక అనేది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా క్రైస్తవ సమాజాన్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి జెరూసలేం యాత్రకి చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఆ యొక్క జెరూసలేం యాత్రకి ఎవరైతే వెళ్తారో వారందరూ కూడా 40,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. జెరూసలేం యాత్రకి వెళ్ళండి, మీకు నేను 40,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే వెంటనే ఆ 40,000ని 75,000 రూపాయలు ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా కేవలం 30,000 మాత్రమే వారు ఇచ్చేవారు. కొంతమంది మాత్రమే జెరూసలేం యాత్రకి వెళ్ళేటువంటి పరిస్థితి. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా శ్మశాన వాటికల్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడైతే శ్మశానిక వాటికలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా బ్యూటిఫికేషన్ చేసి కాంపౌండ్ వాల్స్ని కట్టి వాళ్ళకి శుభ్రంగా బరియల్ గ్రౌండ్స్ ఉండే విధంగా మరి చర్యలు చేపడతాం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క బరియల్ గ్రౌండ్ కూడా శుభ్రం చేసినటువంటి పరిస్థితి కానీ ₹1 ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా సమాధులకు సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క భూముల్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గుంటూరు సమీపంలో 17 ఎకరాల భూమిని నారా చంద్రబాబు నాయుడు గారు 2018-19 సంవత్సరంలో క్రైస్తవులకు సంబంధించినటువంటి సమాధుల తోట పూర్తిగా నిండిపోయింది. వాళ్ళకి వేరే ఒక స్థలాన్ని కేటాయించమని ఆనాడు కలెక్టర్ గారికి ఆదేశిస్తే 17 ఎకరాల భూమిని గుంటూరు సమీపంలో 17 ఎకరాల భూమిని